సూపర్ ఉంటుందండి. నేను చేసినవి అయితే ఏ అయినా బాగానే ఉంటాయి. మీరు వేసుకునే ఉప్పు కారంలో ఉంటుంది. తిన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు చాలామంది మెచ్చుకున్నారు నేను చేసిన కూరలు. మీకు నచ్చితే చేసుకోండి. పచ్చికారంతో ఇష్టం ఉన్న వాళ్ళు. నేను ఎవరికి పెట్టినా బాగలేదు అన్న వాళ్ళైతే ఎవరు లేరండి. కాకపోతే పచ్చికారం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. నేనైతే దంచుడండి, మీ ఇష్టం అండి. నాకు తెలిసినే నేను చెప్తాను. నేను మొహం అట్టుకోలేకుండా చెప్తున్నానండి, పచ్చికారం బాగా దంచుతామని. నేను ప్రతిదీ పచ్చికారంతో ఎక్కువ చేస్తాను. మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే మీ ఇష్టం అండి. కొంచెమే చూడండి, ఒక్కసారి సింపుల్గా చేసి చూసుకోండి. కొంచెమే కారం వేసుకోండి, నేను చేసినట్టు చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలండి, నేను చెప్పాను కదా పచ్చికారంతో చేస్తాను అని. కాకరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు, ఇంతేనండి. సింపుల్గా చేసి చూపిస్తాను, మీకు నచ్చితే చేసుకోండి. 1 కేజీ కాకరకాయలకి నేను ఇన్ని పచ్చిమిర్చి వేస్తానండి, 6 ఉల్లిగడ్డలు వేస్తున్నానండి, అంతే. వేస్తాను. ఇలా చెక్కు తీసండి. చాలామంది చేదు అంటారు. కాకరకాయలు ఏమి చేదు ఉండవండి, మనం చేసుకునే విధానంలో ఉంటుంది. ఎందుకు చేదు వస్తుంది? మేము ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. కాకరకాయ చేదు ఉంటే మేము మాత్రం తింటామా ఏంటి? నేను ఎప్పుడైనా చేస్తానండి, అసలు ఎప్పుడు చేదు ఉండదండి. అసలు చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని ఇష్టపడరు. నేను చేసినట్టు చేసుకోండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా చెక్కు తీయాలండి. ఇలా చెక్కు తీసి ఇట్లా సన్నగా తడుక్కోవాలండి. ముక్కలు సన్నగా తడుక్కుంటే ఏంటంటే బాగా నూనె బాగా కాగనిచ్చి నూనెలో వేసామనుకో బాగా కాగనివ్వాలి. ముక్క కరకర కదండి, అంటే బాగా ఉడకాలి. ముక్క ఉడకనిచ్చిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి తొక్కేస్తాను, చూపిస్తానండి. ఇవ్వండి, ఇలా ఇత్తులు ఉంటే కూడా తీసేసుకోవాలి. ఇత్తులు అవసరం లేదు, ఇలా పలసగా కోసుకోవాలండి. ముక్క ఇలా పలసగా కోసుకుంటే తొందరగా ఉడుకుతుంది ముక్క. ఇక ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను. తర్వాత కారం, ఉప్పు ఇవి తొక్కుతానండి, తొక్కేటప్పుడు చూపిస్తాను. పచ్చిమిర్చి వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నానండి. నేను కాబట్టినంత వరకు వేస్తానండి. మీరు ఉప్పు ఎక్కువ తింటారో తక్కువ తింటారో మీరు తక్కువ వేసుకునే పచ్చిమిర్చిని బట్టి వేసుకోండి. నేనంటే సమానంగా వేస్తానండి ఉప్పు కారం. మీరు తక్కువ ఉప్పు కారం తినే వల్ల అయితే మాత్రం తక్కువ వేసుకోండి. కానీ పచ్చిమిర్చి తింటే గ్లామర్ అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు. ఏంది ఉప్పు కారం వేసుకునేది? ఉప్పు కారం సమానంగా కొద్దిగా ఉప్పు ఉందంటే అన్నలో సరిపోతుంది. దాంట్లో కూడా పంతనే ఏమండి, ఇట్లా నోట్లో పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చికారం వేసేది, పచ్చికారం చేస్తే ఎక్కువ రోజులు ఉండవే, ఏముండదు. మరి నేను చేస్తే ఉంటాయిగా. నేను పచ్చడి ఉన్నా కూడా ఇప్పుడు మీకు ఖరాబ్ అయ్యా వారం ఉంటుంది. పచ్చడి చేసినాను మనం చేసుకునే తీరులో ఉంటది. అందరు చింతపండు తక్కువ వేసి దాంట్లో మజ్జిగ పోసి చింతపండు తక్కువ వేసినప్పుడు బూజు రాక ఏమొస్తాయి? ఉప్పు చింతపండు పడకపోతే బూజే వస్తాయి. ఉల్లిగడ్డ కదా వాసన రాకుండా ఉంటుందా అనుకుంటారు. ఏం రాదు, ఫ్రై కదా ఇది, కూరేం కాదుగా, నీళ్ళు పోసి చేసేది కాదుగా. కాకరకాయ చేసుకునే విధానం రాక ఎందుకు చేదు వస్తుంది? చేసుకునే విధానం చేసుకుంటే ఏమి రావచ్చు. కర్రీ కాదండి, ఇది ఫ్రై. వారమైనా ఉంటుందండి, ఏం కాదు. మనం చేసుకునే తీరులో ఉంటుంది ఏ కూరైనా. అసలు నేను ఎప్పుడు ఏది చేసినా కూడా ఖరాబ్ కాదండి, మనం చేసుకునే తీరులో ఉండదు. ఉప్పు చింతపండు ఇవి కరెక్ట్గా ఉండాలి, బాగా ఉడకాలండి. ఏ కూరైనా ఖరాబ్ కాదు. నూనె పోస్తున్నానండి.
చేసేటప్పుడే పోతుంది కదా, దానికి కూడా ఇష్టం ఉండదు. నూనె పోసాను, బాగా కాలాలండి. ఇవ్వండి, బాగా నూనె కాగాక ఇలా ముక్కలు ఇలా పిండి నూనె బాగా కాగాక వేయాలి. ఇవ్వండి, నూనె కాగింది, పొగొస్తున్నాయి. వేస్తానండి కరివేపాకు వేసే వాటిలలో అయితే మాత్రం నేను అలా వేసి దీంతో పాటు ఫ్రై అవుతుంది కూడా. ఏమండి, కొంతమందికి ఒక సిక్కా చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మందికి జుట్టు పెరగటం అంటే చాలా ఇష్టం. యాపాకు మెత్తగా పేస్ట్ చేసి తలకు పెట్టుకొని ఒక 10 నిమిషాలు అరగంట తన రసంలాగా పిండుకొని రాసుకున్నా కూడా చిరాకు పుడుతుంది అనుకుంటే రసంలాగా పిండుకొని పెట్టుకున్నా కూడా జుట్టు బాగా పెరుగుతాయండి. చూడండి, ఖచ్చితంగా పెరుగుతాయండి. దగ్గర చూపిరు. ఇదిగోండి, ఇలా బాగా ఇట్లా ఉడకాలండి. చూడండి, ఎర్రడాలుగా అంటే కరకరాలాగా కాదండి, కొంచెం ఎర్రగా కాలాలి. ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చాక ఇది కారం, ఇట్లా ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అంతేనండి, ఉల్లిగడ్డ, ఈ 3 కలిపి నూరాను. ఇప్పుడు దీంట్లో వేస్తాను. ఇలా ఉడికాక వేసుకోవాలి. ఇలా ఉడికాయనుకో ఇది ఇంకా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా ఉంటే చాలు, ముక్క కాలకుండా తీస్తే చేదు వస్తుంది. వారం ఉంటదండి, వారమైనా ఉంటదండి. మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి, వాసనే రాదండి. ముద్దపప్పు అంటారు కదా, ముద్దపప్పు వేసుకొని చప్పడిపప్పు అంటాం మేమైతే, ఉత్తపప్పు అంటాము. మీరేమంటారో నాకు తెలియదు. కందిపప్పు బాగా నానబెట్టి కొంచెం పసుపు ఉప్పేసి ఉడకబెట్టి మెత్తగా ఎనిపి కొంచెం వాటర్ కొంచెం దాంట్లో బాగుంటుందండి. లేదంటే విడిగా కూడా బాగుంటుంది. అలా చేసుకొని చూడండి, మీకు నచ్చితే చేసుకోండి. పచ్చికారం ఇష్టం లేదని కొంచెం వేసుకోండి. నేనంటే ఉత్తపప్పు కాకరకాయ బాగుంటుందండి, లేదా ఉత్తిగా కూడా బాగుంటుంది. పప్పులో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. చూడండి, ఏం ఖరాబ్ కాదండి. చేసి పెట్టుకుంటే వారం అయినా ఉంటుంది, 10 రోజులైనా ఉంటుందండి, ఏం కాదు. ఉల్లిగడ్డ కదా వాసన వస్తుంది అని అంటారు. నువ్వు బాగా ఫ్రై చేయాలండి, కరకర అనే రాదు కాదండి ఫ్రై అంటే. కానీ అండి, ఫస్ట్ అయితే నేను వేయట్లేను, చెప్పాను కదా నాకు పచ్చగా చేయటం నాకు ఇష్టం ఉండదని. మీకు ఇష్టమైతే పచ్చగా ఉండటం ఫస్ట్ వేసుకోండి, నేనైతే వేయట్లేను. సారీ, మీరు నచ్చితే చేసుకోండి. చేస్తేనే కదా తెలిసేది, చూస్తే తెలియదు కదా టేస్ట్ ఉన్నాయా లేవా అనేది. మనం చూస్తే తెలియదు కదండి, చేసుకొని తింటేనే తెలుస్తుంది టేస్ట్ అనేది. నేను నూనె ఎక్కువ వేసుకోవాలండి, నూనె వేసుకుంటేనే కదా టేస్ట్ వచ్చేది. అది ఉడకాలి అంటే వాసన ఎందుకు వస్తుందండి. ఏదైనా ఇప్పుడు జాడీల్లో పచ్చళ్ళు పెడతారు, మీరు ఉప్పు తక్కువ అన్ని తక్కువ వేస్తే బూజు పట్టవా? కూరలు కూడా అంతేనండి, ఇది కూడా అంతే, మనం చేసుకున్న తీపిలో ఉంటుంది.
అక్కడ అవతరలు చేస్తే ఏవి బాగుండవండి, మంచిగా చేసుకోవాలి. కొంచెం తిన్నా కూడా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఉడికాక చూపిస్తానండి. మా బాబు టేస్ట్ చూస్తాడు, చేదుందా లేదా అని చెప్తాడు. దీనిలోకి పప్పు కూడా వేస్తాను, చూపిస్తాను. పప్పు కూడా వేసేటప్పుడు ఇలా ఉడకాలండి. ఇలా ఉడకనిచ్చి అంతేనండి. దీంట్లో కొత్తిమీరలు, పాలు ఇవన్నీ అవసరం లేదండి. ఇదంతే. ఇక మీకు నచ్చితే వేసుకోండి కావాలి అనుకుంటే. నేనైతే ఇట్లలో వేయనండి, వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసుకుంటే వేసుకోండి, సూపర్ ఉంటుందండి. నేను చేసినవి అయితే ఏ అయినా బాగానే ఉంటాయి. మీరు వేసుకునే ఉప్పు కారంలో ఉంటుంది. నేను ఎవరికి పెట్టినా బాగలేదు అన్న వాళ్ళైతే ఎవరు లేరండి. కాకపోతే పచ్చికారం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. నేనైతే దంచుడండి, మీ ఇష్టం అండి. నాకు తెలిసినే నేను చెప్తాను. నేను మొహం ఆడుకోలేకుండా చెప్తున్నానండి, పచ్చికారం బాగా దంచుతామని. నేను ప్రతిదీ పచ్చికారంతో ఎక్కువ చేస్తాను. మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే మీ ఇష్టం అండి. కొంచెమే చూడండి, ఒక్కసారి సింపుల్గా చేసి చూసుకోండి. కొంచెమే కారం వేసుకోండి, నేను చేసినట్టు చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి. ఇలా పప్పు చేసుకోవాలి. ఇది ముద్దపప్పు అంటారు, సప్పడి పప్పు అంటారు. వీటిని ఇలా కాకరకాయ చేసుకొని ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. పప్పు కూర అయినా కూడా బాగుంటుంది. కాకపోతే మా పిల్లలకి ఎక్కువ శాతం పప్పు రెండు కలిపి చేస్తానండి. ఇదిగో పెడతాం, మా అబ్బాయి ఎలా ఉందో చెప్తాడు, చూడండి ఒకసారి. సూపర్ ఉందండి. నా ఫేవరెట్ కాకరకాయ ఉత్తపప్పు సూపర్ ఉంటుంది. మా మమ్మీ చేసేదంటో గుత్తి వంకాయ, ఈ కాకరకాయ, ఇంకా ఇంకా 2-3 ఉన్నాయి, గుర్తొస్తలేవు. చేదు ఉండదని చెప్పబోయా. అసలు చేదు ఉండదండి, మస్తు టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.